కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ శనివారము సాయంకాలం మందు మరలా తిరిగి మీ మధ్యకు రావడానికి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నాం. ఇప్పుడు వరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచి ఉన్నాం. ప్రియులరా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదే మన యొక్క వాక్య భాగము యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇది మన యొక్క వాక్య భాగము యాకోబు పత్రిక 2వ అధ్యాయం. ప్రియులరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసం అంటే ఏంటి అనే విషయాలు చెప్తా వచ్చాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విశ్వాసం అనేటువంటిది ఎలాంటి స్థితిలో ఉంటే దానివల్ల ఉపయోగం ఉంది, ఎలాంటి స్థితిలో లేకపోతే ఎలాంటి స్థితిలో ఉంటే ఉపయోగం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పాడనమాట. ఆ విషయాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఏ విషయంలో? యేసుక్రీస్తును గురించినటువంటి విశ్వాస విషయంలో. ఏ విషయంలో? యేసుక్రీస్తును గూర్చినటువంటి విశ్వాస విషయంలో ఎలాంటి స్థితి ఉండకూడదు మనకి? మోమాటము కలిగినటువంటి స్థితి. మోమాటము కలిగినటువంటి స్థితి అంటే మోమాటంలో ఏముంటుంది చెప్పండి? తప్పుని తప్పు అని చెప్పలేవు, మంచిని మంచి అని ఒప్పుకోలేవు, చెడుని అసహించుకోలేవు. చిన్నగా ఏం చేస్తావంటే అది ఇదే కదా, ఇది అదే కదా అనేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అదేంటి గొప్పవారిని పట్టుకొని, అదేంటి వయసులో పెద్దగా ఉండేటువంటి వాళ్ళని పట్టుకొని అలాంటి మాటలంటావా, నీకు మొహమాటం అనేటువంటిది లేకుండా మాట్లాడుతున్నావే అనేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో మొహమాట పడొద్దు అంటున్నాడు. ఏ విషయము? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి విశ్వాస విషయాన్ని ఈరోజు మనము చూస్తా ఉన్నాం. యేసు ప్రభువుని గురించి నాకున్నటువంటి విశ్వాసం ఏంటి? యేసు ప్రభువుని గురించి మీకున్నటువంటి విశ్వాసం ఏంటి? యేసు ప్రభువుని గూర్చినటువంటి విశ్వాసంలో మనం పొరబడకూడదు. యేసు ప్రభువుని గూర్చినటువంటి విశ్వాస విషయంలో మనం పొరబడితే అసలు కంప్లీట్ గా మన క్రైస్తవ్యాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ప్రారంభంలోనే ఏం చెప్తున్నాడు అంటే, యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు చెప్తా ఉన్నాడు, నా ప్రియ సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. నేను కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి విషయంలో, యేసు ప్రభువును గూర్చినటువంటి విశ్వాస విషయంలో మోమాటం లేకుండానే మాట్లాడాలని తీర్మానించుకున్నాను. మోమాట పడి అది కూడా మంచిదేలే, ఇది కూడా మంచిదేలే, అందరి దేవుళ్ళు సమానమేలే అనేటువంటి ధోరణి నాకు వద్దు. కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి విశ్వాసమును గురించినటువంటి విషయంలో మోమాట పడకుండా మాట్లాడాలి అని అనుకుంటా ఉన్నాం. ఏలైనగా బంగారు ఉంగరం పెట్టుకొని ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. విశ్వాస విషయాన్ని గురించి చెప్తూ సంఘంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని చెప్తా ఉన్నాడు. ఏం పరిస్థితి అంటే, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకుని దరిద్రులను లోపలికి వచ్చినప్పుడు మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవు ఇక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదముల దిగువను కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, 2 సందర్భాలు చూపించాడు. మొదట ఏం చెప్పాడు? మీ యొక్క యేసుక్రీస్తును గురించినటువంటి మీ యొక్క విశ్వాసమును గురించినటువంటి విషయాలను చెప్తూ ఉన్నాడు. ప్రభువును గురించినటువంటి విశ్వాస విషయాన్ని చెప్తూ ప్రారంభంలోనే 2 విషయాలు మన ఎదుట ఉంచాడు. ఏంటంటే, చర్చికి 2 వచ్చారు. ఇద్దరిలో ఒకళ్ళు ఎలాంటి వాళ్ళు? బంగారు ఉంగరం పెట్టుకున్నాయి, మంచి బట్టలు ధరించుకుని వచ్చినటువంటి వారు. ఇంకొకరు ఎవరు వచ్చారు? అక్కడ వాక్యంలో ఏం రాశాడు?
దరిద్రుడు అనేటువంటి మాట రాశాడు. కాబట్టి ఒక దరిద్రుడైనటువంటి వాడు మరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని నువ్వు సమానంగానే ట్రీట్ చేయగలుగుతున్నావా, ఇద్దరిని సమానంగానే మాట్లాడగలుగుతున్నావా అంటే లేదు. నేటికి కూడా అనేక సంఘాల్లో, కొన్నిసార్లు మన కుటుంబాల్లో, కొన్ని సందర్భాల్లో మేము కూడా అలాంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తుని గురించినటువంటి విశ్వాస విషయాన్ని గురించినటువంటి విషయాల్లో మోమాట పడకూడదని చెప్తూ, నీ యొక్క విశ్వాసము దేవుని యందు అయితే, నీ విశ్వాసము దేవుని మీదనే అయితే, అప్పుడు దేవుడు చెప్పినటువంటి విషయంగా, ప్రభు చెప్పిన విషయంగానే నువ్వు నడుచుకోవాలి కదా అని అంటా ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడండి 4వ వచనంలో, మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయవరకుదురు కదా. కాబట్టి మనసులో ఏమొచ్చేసింది? భేదం వచ్చింది. మనసులో ఏమొచ్చిందమ్మా? భేదం వచ్చేసింది. ఎక్కడ భేదం వచ్చింది? ధనవంతుడైనటువంటి వాడు వచ్చినప్పుడు, దరిద్రుడైనటువంటి వాడు ఇద్దరు వచ్చినప్పుడు, ఒకరిని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావో, ఇంకొకరిని ఎలా ట్రీట్ చేస్తున్నావో, ఆ ట్రీట్ చేసేటువంటి విధానంలోనే నీ మనసులో తేడా కనిపించింది అని చెప్తూ, ఇంకా కింద ఏమన్నాడండి? మీ మనసులో భేదం పెట్టుకుని మీరేమన్నాడు? మీరు వాక్యం చదవండి. వాక్యం ఏముంది? మీరు దురాలోచనతో విమర్శ చేయవరకుదురు కదా. కాబట్టి ఫస్ట్ భేదం వచ్చింది. ఆ భేదం అనేది మనసులో వస్తే ఆటోమేటిక్ దాని తర్వాత ఏమొచ్చింది? దురాలోచన అనేటువంటిది వస్తుంది. కాబట్టి అలాంటి మనస్సు ఉండొచ్చా అనేటువంటి ఒక ప్రశ్న మొదట్లోనే మనతోటి చెప్తూ ఉన్నాడు అనమాట. 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులను గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీ మీదకి కఠినముగా అధికారం చూపుదురు. మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కాదా? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు మీరే కాదా? మెట్టుకు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎట్లా బాగుగానే ప్రవర్తించువారగుదురు. హలో మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగుదురు. ఇక ఈ విధంగా చెప్తూ వచ్చాడండి. ఈ విషయాలన్నీ కూడా చెప్తూ వచ్చాడు. ఈ విషయాలన్నీ 13వ వచనం వరకు చెప్తూ వచ్చి ఏం చెప్పాడంటే, విశ్వాస విషయంలో మోమాటము లేనటువంటి వారై ఉండండి అని చెప్పేటువంటి క్రమంలో ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చాడు అనమాట. చెప్తూ మీ గనక విశ్వాస విషయంలో మీరు గనక అటు ఇటుగా లేకుండా సరిగా ప్రవర్తించినటువంటి వారైతే, సరిగా ఉండేటువంటి వారైతే ఏం చేయాల్సినటువంటి వారిగా ఉంటారు? సరిగా ఉండాల్సినటువంటి వారిగా ఉంటే అందరినీ సమానంగా చూస్తారు, అందరికీ ఒకటే న్యాయం తీరుస్తారు. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి వాక్యం ఉంది కదా. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? విశ్వాస విషయాన్ని బట్టి ఆ క్రమాన్ని మర్చిపోకుండా దాన్ని కొనసాగించేటువంటి స్థితి నీకు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, విశ్వాస విషయం అనేటువంటిది మరి దేన్ని బట్టి మన యొక్క విశ్వాసం అనేటువంటిది స్థిరపరచబడుతుంది? దేన్ని బట్టి మన యొక్క విశ్వాసం అనేటువంటిది బలపరచబడుతుంది? విశ్వాసం అనేటువంటి దానికి మరి శ్వాస ఏంటి? ఓ రకంగా చెప్పాలంటే, ఒక మొక్కను నేను భూమిలో నాటాను అనుకోండి, ఆ మొక్క ఎదగాలి అంటే దానికి ఏం కావాలి? ఆ నీరు అనేటువంటిది ప్రాముఖ్యం కదా. నీరు అనేటువంటిది లేకపోతే మొక్క ఏ విధంగా అయితే ఎదగదో, మొక్క అనేటువంటిది విశ్వాసం అయితే, ఆ విశ్వాసం అనేటువంటిది బలపరచబడాలి అంటే దానికి ఏముండాలో తెలుసా? దానికి క్రియలు అనేటువంటివి ఉండాలి. ఏముండాలమ్మా? క్రియలు అనేటువంటివి ఉండాలి. విశ్వాసము, క్రియలు అనేటువంటి ఈ రెండు కూడా మరి మనిషికి 2 చేతులు లాంటివి అన్నమాట. అదే మనం మొక్కల గురించినటువంటి విషయాన్ని ఆలోచిస్తే, మొక్క ఆ తర్వాత నీరు, ఈ రెండు కూడా చాలా అవసరం. ఒకవేళ కొంతకాలానికి నీరు లేని సమయంలో కూడా మొక్క బతుకుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీరు ఇప్పుడు చెట్లో ఉంది. నీరు ఇప్పుడు ఎక్కడుంది? చెట్లో ఉంది కాబట్టి అది బతుకుతుంది అనమాట. ప్రియులారా, ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వాసం అనేటువంటిది క్రియలు కలిగినటువంటిదై ఉండాలి అని చెప్పబడుతుంది అనమాట.
అప్పుడు క్రియలు కలిగినటువంటి విశ్వాసం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే జీవించుచున్న విశ్వాసము అంటాం. ఏమంటాం చెప్పండి? జీవించుచున్న విశ్వాసము, జీవింప చేసేటువంటి విశ్వాసము, లేదా జీవము కలిగినటువంటి విశ్వాసము అంటున్నాం. ఏమంటున్నాం చెప్పండి? జీవము కలిగినటువంటి విశ్వాసము. జీవము కలిగినటువంటి విశ్వాసము మనకి ఉండాలి. క్రైస్తవుడు అంటే నేను విశ్వాసి అంటారు. క్రైస్తవుడు అనగానే ఏమంటారు చెప్పండి? విశ్వాసి అంటారు. క్రైస్తవులు ఏమంటారు? విశ్వాసులు అంటారు. విశ్వాసి అంటే పేరుకు మాత్రమే విశ్వాసి అయితే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఆ విశ్వాసం అనేటువంటిది స్థిరపడాలి అంటే దానికి ఏముండాలి చెప్పండి? క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం అనేటువంటి మాట కూడా మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఈరోజు మనం మొదటిగా చూసేటువంటి మాట విశ్వాసము, మరి క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. 14 నుంచి 17 వరకు చదువుదాం. చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలోకి కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. కాబట్టి ప్రియులరా, ఇది మనం ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యందు నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది అని ఒకవేళ ఎవరైనా చెప్తూ ఉంటే అప్పుడు దానికి మనం ఏం చేయాలా? ఓకే, నీకు విశ్వాసం ఉంది కాదనట్లేదు, కానీ విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసంతో పాటు ఏముండాలా? క్రియలు ఉండాలా. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమని వాక్యం చెప్తుంది. కాబట్టి మన యొక్క విశ్వాసానికి క్రియలు ఉండాలా. కాబట్టి సంఘంలో ఉన్న వారు కానీ, సమాజంలో ఉన్నవారు కానీ, ఎవరైనా కానీ నేను కూడా క్రైస్తవుణ్ణే, నేను కూడా క్రైస్తవురాలనే, నేను కూడా విశ్వాసినే అని చెప్తే, విశ్వాసి అనేటువంటిది కేవలం మాట దగ్గర ఉండకూడదు. కానీ విశ్వాసి అనేటువంటి వాళ్ళకి ఏముండాలా? క్రియలు ఉండాలా. క్రియలు లేనటువంటి విశ్వాసము అది మృతము, అంటే విశ్వాసం కాదు అనేటువంటి మాట, లేదా విశ్వాసంలో చనిపోయినటువంటి స్థితి అని మనకు అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి వారు, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, మీరు ఒకసారి మీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోండి. ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి మీరు ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు మీలో ఉన్నాయా? విశ్వాసానికి తగినటువంటి క్రియలు అంటే ఏంటి? విశ్వాసానికి తగినటువంటి క్రియలు అంటే ఏంటి? నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందాను. బాప్తిసం పొందితే ఆ తర్వాత క్రియలు ఏముంటాయి? 4 క్రియలు ఉంటాయి. ఏంటా 4 క్రియలు? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును. ఈ 4 ఉన్నాయి కదా. ఆ 4 విషయాలు మీలో జరుగుతున్నాయా? ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు, నేను విశ్వాసిని అని చెప్పినప్పుడు, నాకు దేవుని మీద విశ్వాసం ఉందని చెప్పినప్పుడు, నేను క్రైస్తవురాలని అని నువ్వు చెప్పినప్పుడు, నీ విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలా. నీ విశ్వాసానికి తగినటువంటి క్రియలు అంటే మనం ఏం చూస్తా ఉన్నామమ్మా? అపోస్తుల బోధ అంటే చర్చికి వెళ్తున్నారా? చర్చికి వెళ్ళేటువంటి క్రమం ఉందా? తర్వాత సహవాసం అంటే ఒక చర్చికి అలవాటు పడినటువంటి పరిస్థితి ఉందా? ఒక చర్చికి అలవాటు పడి ఆ చర్చిలో ఉండేటువంటి కార్యక్రమాలను మీరు మరి నేర్చుకోగలుగుతున్నారా? ఆ చర్చిలో అన్ని కార్యక్రమాలకి వెళ్ళగలుగుతున్నారా? అలాంటి స్థితి లేకుండా ఒక వారం ఒక చర్చి, ఇంకో వారం ఇంకో చర్చి, ఆ విధంగా మీరు మిమ్మల్ని ఏ పాస్టర్ గారు పిలుస్తారో ఆ పిలిచినటువంటి ప్రతి చర్చికి ఒక్కొక్క వారం వెళ్తే అది విశ్వాసి యొక్క లక్షణం కానే కాదు. విశ్వాసికి ఉండాల్సిన లక్షణంలో మొదటిది ఏంటంటే నిలకడ. ఏముండాలి చెప్పండి? నిలకడ లేనటువంటి వాడు కూడా విశ్వాసి కాదు. ఒకవేళ నువ్వు బోధకుడు అయితే, బోధించేటువంటి స్థితిలో ఉంటే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు స్థానికంగా ఏ సంఘానికైతే అలవాటు పడ్డావో ఆ సంఘంలో నువ్వు చెప్పాలా. నేను వచ్చే వారం పలానా ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్తే సంఘం అంతా నీకోసం ప్రార్థన చేస్తారు. నీ యాక్టివిటీ అనేటువంటిది సంఘానికి తెలుస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే, వాక్యం బోధింపదగినటువంటి వాళ్ళు వేరే సంఘాల్లో ఉంటే వాళ్ళు ఆ రోజు వాక్యం బోధించేటువంటి రోజు వెళ్ళిపోతున్నారు. అటు వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న సంఘం సంగతి ఏంటి? ఇక్కడ పరిస్థితులు ఏంటి? ఇక్కడ ఉండే ఆలోచనలు ఏంటి? ఇక్కడ మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి? ఏమో అన్నీ తెలియదు. ప్రియులరా, అది కరెక్ట్ అయినటువంటి విశ్వాసం కాదు. కాబట్టి ఒకవేళ నీ విశ్వాసం
విశ్వాసం అనేటువంటిది బలమైనటువంటిది అని నువ్వు చెప్పాలంటే, సంవత్సరాలుగా నేను క్రైస్తవుడిని అని నువ్వు చెప్తున్నావు అంటే కేవలం ఉట్టి మాట అయితే సరిపోదు. ఏముండాలా? క్రియలు ఉండాలా. ఆ క్రియల్లో మొదటిగా మనం సంఘ క్రమం అనేటువంటిది చూసాం. తర్వాత అపోస్తులటువంటి బోధ, సహవాసం ఉండాలా. సహవాసం లేనటువంటి వాళ్ళు ఉంటున్నారు ఈ మధ్య. సహవాసం అంటే ఏంటి? నీ గురించి ఆ సంఘంలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలిసి ఉండాలి. పలానా సహోదరి ఎవరు, పలానా సహోదరుడు ఎవరు అంటే ఆ సహోదరుడి గురించి అందరికీ తెలిసి ఉండాలి. ఆయన మంచి ప్రవర్తన కలిగిన వాడండి, ఆ మంచి నడవడిక కలిగినటువంటి స్త్రీ అండి అని మన గురించి మంచి సాక్ష్యం పొందినటువంటి వారిగా మనం ఉండాలి. ఇవన్నీ క్రియలు అనమాట. ఇవన్నిటి చెప్పండి, క్రియలు. విశ్వాసానికి తగినటువంటి క్రియలు అని అంటాం వీటిని. ఆ తర్వాత మూడోది ఏంటి? ప్రభు బలలో పాల్గొనటం అనమాట. ఒక విశ్వాసిగా ఉండాల్సినటువంటి వానికి ప్రాథమికంగా ఉండేటువంటి క్రియల్లో ఇది కూడా ఒక క్రియ. ఏం క్రియ? ప్రభు బలలో పాల్గొనటం. చాలా మంది ప్రభు బలలో పాల్గొనరు. ప్రభు బలలో పాల్గొనాల్సిన అవసరం లేని చర్చిలు కూడా ఎన్నుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అదైతే ప్రతి వారం పాపాలు కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో మొదటి వారం వెళ్ళి ప్రభు బల్ల తీసుకుని వచ్చేస్తాము అనేటువంటి ఆలోచన ఉంటుంది. అది తప్పుడు ఆలోచన. ఎప్పుడైనా నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు అసలు వాక్యంలో అయితే మీరు ఇంటింట అనుదినము రొట్టె విరుచు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. అంటే అనుదినము మనల్ని మనం పరిశుద్ధపరచుకునేటువంటి వారిగా ఉంటామని దాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఇక్కడ కొన్ని సంఘాల్లో అలాంటి పరిస్థితులు లేవన్నమాట. కాబట్టి ప్రియులరా, మరి అలా లేకపోతే మా సంఘ విధానం ఇది కదండి అంటే, సంఘ విధానం అదైనా కానీ మనం తప్పు దారిలోకి వెళ్ళిపోకుండా ఉండాలి కదా. మనం లోకంలో కలిసిపోకుండా ఉండాలి కదా. లోకంలో మనం కలిసిపోకుండా ఉండాలంటే మనకి ఏముండాలా? ప్రభు బలలో పాల్గొనేటువంటి ఆచరణ ఉండాలి కదా. కాబట్టి ప్రభు బలలో పాల్గొనడం అనేటువంటి ఒక క్రియ ఎవరికి ఉండాలి? విశ్వాసికి ఉండాలి. కాబట్టి మొదట ఉండాలా? అపోస్తుల బోధ అంటే ఒక బోధకుని దగ్గర వాక్యం నేర్చుకోవటం అనేది ఉండాలా. రెండోది ఏముండాలా? సహవాసం ఉండాలా. సహవాసంలో నీ గురించినటువంటి విషయాలు తెలియాలా. మూడోది ఏముండాలా? మూడోది ప్రభు బలలో పాల్గొనటం అనేది ఉండాలా. నాలుగోది ఏముండాలి? ప్రార్థనలో ఎడతెగనటువంటి స్థితి ఉండాలా. ఇవన్నీ క్రియలు అనమాట. ఎవరికి ఉండాలా? విశ్వాసము కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి క్రియల్లో భాగంగా నేను ఈ విషయాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, మనం వాక్యంలో నుంచి చూస్తూ ఉన్నాం. చూడండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? నేను విశ్వాసినే అండి, చాలా కాలం నుంచి మా బంధువులందరూ విశ్వాసులే అండి, మేము క్రిస్మస్ బాగా చేస్తామండి, మేము ఈస్టర్ రోజు యేసు ప్రభు సిలువ వేసుకొని రోడ్డు మీద నడుస్తామండి, ఇవన్నీ ఓకే, కానీ అవన్నీ వాక్యంలో ఉన్నాయేనా? వాక్యంలో చెప్పినటువంటి విషయాలేనా అంటే కాదండి. వాక్యంలో చెప్పినటువంటి విషయాలతో మన పని ఏంది? కాబట్టి ఇక్కడ నువ్వు క్రైస్తవుడివి, నేను క్రైస్తవురాలిని, నేను విశ్వాసిని అని నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నీలో ఏం కనిపించాలండి? నీలో క్రియలు కనిపించాలి. క్రియలు లేని విశ్వాసం కనుక కనిపిస్తూ ఉందంటే, క్రియలు లేవు, నేను విశ్వాసిని అని చెప్తున్నావు కానీ క్రియలు మాత్రం నీలో కనిపించట్లేదంటే నీ విశ్వాసము చచ్చినటువంటి విశ్వాసంతో సమానమని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? కాబట్టి క్రియలు లేనటువంటి విశ్వాసము ఎవరిని కూడా రక్షించలేదు. స్వతహాగా నిన్ను కూడా రక్షించుకోలేనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. సహోదరి ఎవరైనా దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలి కాచుకొనుడి, తృప్తి పొంది ఉండుడని చెప్పినట్లా వానికి ఏమి ప్రయోజనము కదా. అలాగే విశ్వాసమును క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. కాబట్టి ఎవరైనా మన ఇంటికి వచ్చి, అయ్యా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది అని చెప్తే మనం ఏం చేయకూడదమ్మా? మనం ఏం చేస్తామమ్మా? క్రియలు లేనటువంటి విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన మాత్రమే చేసి పోయి సంతోషంగా ఉండండి, ఏం చెప్తాము? సమాధానంగా వెళ్ళండి, సంతోషంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని మాటలు మాత్రమే మనం చెప్పగలుగుతాం. అర్థమవుతుందా? అదే క్రియలు కనుక మనలో ఉంటే మన హృదయం ఏం చేస్తుందమ్మా? వాళ్ళ కోసం ఏదో ఒక పని చేద్దాం అనిపిస్తుంది. అసలు వాళ్ళు అన్నం తిన్నారా లేదా, వాళ్ళకి దప్పిక అవుతుందేమో, వాళ్ళకేమో వ్యాధి ఉందేమో, వాళ్ళకేమో బాధలు ఉన్నాయేమో, వాటిని మనం అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. నా వంతు బాధ్యతగా నేను ఏదైనా సహాయం చేయగలనా అనేటువంటి ఆలోచన అనేటువంటిది మనకి రావాలన్నమాట. కాబట్టి మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే ఆ శుభకార్యం అనేటువంటిది ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలోనికి మార్చుకోవటం చాలా మంచిది.
మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి, ఆ శుభకార్యానికి అయ్యేటువంటి ఖర్చు అంతటిని తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే ఎక్కడైనా ఒక చోట అన్యులకి వాక్యం బోధించేదానికి వెచ్చిస్తే ఎంత బాగుంటుంది, అంతే కదా. మన ఇంట్లో శుభకార్యం జరిగేది కామనే, బంధువులందరూ వస్తారు, తింటారు, పోతారు, కానీ దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా? అదే ఆ విషయానికి, అంటే ఆ శుభకార్యానికి నువ్వు ఎంత ఖర్చు పెడతావో ఆ ఖర్చు పెట్టే విషయం అంతా తీసుకెళ్ళి ఏదైనా ఒక చోట అన్యులకు సువార్త చెప్పు, లేకపోతే బీదలైనటువంటి వాళ్ళకి ఏదన్నా నువ్వు పంచిపెట్టు, చూద్దాం. కాబట్టి క్రియలు అనేటువంటివి అలా కనిపించాలండి. విశ్వాస జీవితంలో క్రియలు అనేటువంటివి అలా కనిపించాలి. ఈ క్రియల గురించి మనం చూస్తే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక ఆయన్ని చూడొచ్చు మనం. ఎవరైనా? కొర్నేలి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి, ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూసారా, ఇక్కడ ఒక విశ్వాసి కనిపిస్తున్నాడు, క్రియలు కలిగినటువంటి ఒక విశ్వాసి మనకు కనిపిస్తున్నాడు. ఈ క్రియలు కలిగినటువంటి విశ్వాసి ఏం చేస్తాడండి? ఆయన ఏం చేస్తాడంటండి? భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎవరు? కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తున్నాడు? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కాబట్టి ఎప్పుడు ఏం చేస్తాడంట? ధర్మం చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రియులరా, విశ్వాసం అంటే క్రియలు కలిగినదై ఉండాలి. విశ్వాసం అంటే కేవలం 100 మాటలు చెప్పడం కాదు, గంటసేపు ప్రసంగం చేసి బేదలైనటువంటి వాళ్ళని చూసి పోయి ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు మిమ్మల్ని ఎట కూడా దేవుడు దీవిస్తాడని చెప్పడం కాదు. వాళ్ళకి ఏం చేయాలా? నేను చేతనైనంత సహాయం, నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేయాలి. నువ్వు అలా ఎప్పుడైతే చేయగలుగుతున్నావో అప్పుడు దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? క్రియలు కలిగినటువంటి విశ్వాసి. ఆ విశ్వాసి ఎవరు చెప్పండి? క్రియలు కలిగినటువంటి విశ్వాసి అని మనం చెప్పవచ్చు అనమాట. ఆ తర్వాత మనం చూస్తా ఉన్నాం, చూడండి 18వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, ఒకడేమంటున్నాడండి? నీకు విశ్వాసం ఉన్నది అని చెప్తా ఉన్నాడు. మనం ఇంకొక ఉదాహరణ కూడా ఒకసారి చూద్దాం మనం. ఆ ఉదాహరణ ఎక్కడి నుంచి అంటే లూకాసు వార్తలోంచి ఒక మాట చదువుదాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుతూ అడిగాను. అందుకైన ధర్మశాస్త్రం మందేమి రాయబడి ఉన్నది, నీవేం చదువుతున్నావని అతను అడుగ్గా, అతడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేచనతోనూ ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయటము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఏమన్నాడు? ఆ వాక్యంలో ఏముందో ఆ విషయాన్ని చదివాడు. ఆ వాక్యంలో ఏముందో అది చదువుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాట కూడా ఉందని చదివేశాడు అనమాట. చదివేయంగానే ప్రభు ఏమన్నాడు? అయితే అలాగ చేయమని చెప్పాడు అనమాట. అప్పుడు ఏమంటున్నాడండి? అందుకైనా అయితే తాను నీతివంతుడైనట్టు కనపరుచుకుని కోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతికి చిక్కాను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొనప్రాణంతో విడిచిపెట్టారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవలో వెళ్ళుట తటస్థించాను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగున్నే లేవీయుడు ఒకడు వచ్చి ఆ చోటిని చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోల వాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోల వానికి ఇచ్చి, నేను ఇతను పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఇట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతికి చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడుగ్గా అతడు అతని మీద జాలి పడిన వాడే అనను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం? ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేటువంటి ఒకడు కనిపించి ఏమంటున్నాడు? నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే ఏం చేయాలి అంటున్నాడు. మనం కూడా బాప్తిసం ఎందుకు తీసుకున్నాం? మనం కూడా ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాం? ఎందుకు అంటే నిత్య జీవం కొరకే కదా. అంటే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు
మరి ఆ ధర్మశాస్త్రోపదేశకుడిగా ఉన్నటువంటి ఆయన పరలోకం పోవాలని అనుకున్నప్పుడు ప్రభువుని ఏ ఏ విషయాలు చేయాలని అడిగినట్టుగానే మరి నేను కూడా ఈ సాయంత్రం వేళ అడుగుతా ఉన్నాను. ఏమడుగుతా ఉన్నాను? మనం కూడా పరలోకం పోవాలని అనుకుంటున్నాం కదా. పరలోకం మనం పోవాలంటే మనం కూడా ఏం చేయాలా? కొన్ని క్రియలు మనం చేయాలని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ వాక్యంలో ప్రధానంగా మనం ఏం చూస్తూ ఉన్నామండి? దీన్ని బట్టి నీకేం తోస్తుంది అనే మాట అడిగినప్పుడు అక్కడ అతను ఏమన్నాడంటే, అతని మీద జాలి పడిన వాడే. కాబట్టి ప్రియులరా, జాలి అనేటువంటిది మనసులో నుంచి ఎప్పుడు బయటకు రావాలి. ఏ వ్యక్తిని చూసినా ఆ వ్యక్తిని గురించి ఏం కనిపించాలా? జాలి పడాలి. ఒకళ్ళు మన మీదకి దొమ్మిగా వచ్చి మనల్ని కొట్టబోతూ ఉన్నారనుకోండి, మనల్ని అవమానపరచబోతున్నారనుకోండి, మనలను మరి హేళనంగా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళ మీద మనం ఏం చేయాలా? వాళ్ళ మీద జాలి పడాలి. అరే విశ్వాసం లేని వాళ్ళరా, అరే ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళరా, అరే వీళ్ళకేం తెలియదురా అని వాళ్ళ గురించి జాలి పడాలి. ఇక్కడ పూటకులవాని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? దొంగల చేతికి చిక్కినటువంటి అతన్ని మరి ఆ సమరయుడు తీసుకొచ్చి అక్కడ పూటకులవాని ఇంటి దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఏమంటున్నాడండి? 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి అతని తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకులవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించమనేను. కాబట్టి చూడండి ఎంత పనులు చేశాడు. ఇవన్నీ కూడా విశ్వాసులమైనటువంటి మనం తప్పకుండా ఇలాంటి క్రియలు మనము కలిగి ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మరి విశ్వాసం అనేటువంటిది మరి ఏం చేసినా కానీ దానివల్ల ప్రయోజనం పెద్దగా మనకి ఉండదు. క్రియలు లేనప్పుడు ఆ విశ్వాసం అనేటువంటిది ఎంతగా మనం భక్తిపరులం అని చెప్పుకున్నా, ఎంతగా మనం మరి న్యాయవంతులం అని, దేవుని ఎటు నిర్దోషులం అని చెప్పుకున్నా దానివల్ల ఉపయోగం లేదని వాక్యం తెలియజేస్తూ ఉంది. 18వ వచనం నుంచి చూద్దాం. చూడండి, 18, 19, 20 వచనాలు మనం చూస్తే, అయితే ఒకటి నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతున్నని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. కాబట్టి దేవుడు ఒక్కడే అనే విషయాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నా క్రియలతోటి నీ విశ్వాసంతో నా క్రియల్ని స్థిరపరచుకోవటం అనేటువంటిది అవ్వదనమాట. అంటే ఇద్దరు ఇలా అనుకుందాం. ఇద్దరు ఏమనుకున్నారు? నాకు విశ్వాసం ఉంది దేవుడి మీద, నువ్వు క్రియలు చేయి. నేను క్రియలు చేయను, నువ్వు క్రియలు చేయి. లేదా నీకు విశ్వాసం ఉంది దేవుడి మీద, నువ్వు విశ్వాసం ఉంచు, నేనేమో క్రియలు చేస్తాను అంటే అది కుదరదనమాట. ఇది ఎందుకని ఈ విషయం నేను మీకు చెప్తున్నానంటే, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలో చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టి దాంతో వాళ్ళ యొక్క పూర్వీకులు చేసినటువంటి మంచి పనుల కోసం వాళ్ళు కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ప్రభువు గురించినటువంటి ఆసక్తి కానీ, ప్రభువు మీద విశ్వాసం కానీ ఉండదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు పెట్టి సమాజానికి బోల్డ్ అంత సేవ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ సమాజాన్ని గురించినటువంటి విషయంలో వాళ్ళు ఏం చెప్తారంటే కేవలం వాక్యాన్ని ఎక్కువ బోధిస్తూ ఉంటారు. మరి క్రియలు అనేటువంటివి అసలు కనిపించవు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులరా, వాక్యంలో ఏముందంటే, మనకు విశ్వాసం అయితే తప్పకుండా విశ్వాసంతో పాటు మనకి క్రియలు కూడా ఉండాలి. ఏముండాలి చెప్పండి? క్రియలు కూడా ఉండాలి. తర్వాత ప్రియులరా, మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి వణుకుచున్నవి. 20వ వచనం గమనిద్దాం. చూడండి, 20వ వచనం నుంచి మనం గమనిస్తే విశ్వాసం అనేటువంటిది ఏ విధంగా మనం అంటే ఆ క్రియలు అనేటువంటి వాటిని మనం ఏ విధంగా చేయగలుగుతాము అనేటువంటి వాటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ మనకి చెప్పాడు అనమాట. 20వ వచనం నుంచి ఏమన్నాడండి? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? ఒకవేళ క్రియలు అనేటువంటి లేకపోతే అలాంటి విశ్వాసము ఎందుకు పనికిరాని విశ్వాసం అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఇక్కడ కొన్ని ఉదాహరణల కింద చెప్పాడు. చూడండి, ఏమంటున్నాడు? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము నీతిమంతుడని దేన్ని బట్టి తీర్పు పొందాడు? క్రియల వలన. ఏం క్రియ? కుమారుణ్ణి బలి ఇయటానికి ఏమాత్రం ఆలోచించకుండా
నాకు లేక పుట్టాడు, నా వంశానికి వారసుడు, కాబట్టి ఈ వారసుని నేను పోగొట్టుకుంటానా అనేటువంటి ఆలోచన రాలా అబ్రహాంకి. అలాంటి ఆలోచన రాలేదు. ఏం చేశాడు? అతడు యెహోవాని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. యెహోవాని నమ్మటం అనేటువంటిదే పెట్టుకున్నాడు మైండ్లో. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు, ఒక ఉదాహరణగా మనం చూసినప్పుడు, అబ్రహాము దేని వలన నీతిమంతుడని తీర్పు పొందాడు? క్రియల వలన అబ్రహాము నీతిమంతుడని తీర్పు పొందాడు అనమాట. తర్వాత మనం చూడండి, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. క్రియలు కలిగినటువంటి విశ్వాసం మనకుంటే దేవుని స్నేహితుడని అబ్రహాము పేరు పొందాడు కదా, అలాంటి స్థితిగతులు మనకి లభిస్తాయి. కాబట్టి ప్రియులరా, మనం చూస్తా ఉన్నాం. చూడండి, మనుషుడు విశ్వాస మూలముగా మాత్రమే గాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని దీని వలన గ్రహించితిరి. విశ్వాసం అనేటువంటిది కొన్నిసార్లు లేకపోయినా క్రియల వలన నీతిమంతులని తీర్చబడతారు అనే మాట చెప్తా ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ విశ్వాసం లేకుండా క్రియలు ఉన్నాయి అని కాదు నేను చెప్తుంది. విశ్వాసం ఉంది, అయితే క్రియలు అనేటువంటి ఏం చేస్తున్నాయి అంటే విశ్వాసం ఉందని చెప్తున్నాయి అన్నమాట. అర్థమైందా? క్రియలు అనేటువంటివి ఏం చేస్తున్నాయి? విశ్వాసం ఉందనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అని మనం గమనించాలి. ఎలాగా? వాతావరణం వాళ్ళు చెప్పారు, రేపు ఈ సాయంత్రానికి పెద్ద వర్షం రాబోతుంది అని చెప్పారు. నిజంగా వర్షం వచ్చిందో రాదో మనకు తెలియదు కదా. వర్షం వచ్చిందని ఎప్పుడు చెప్పగలుగుతాం? మబ్బులన్నీ కమ్ముకొని చినుకులు పట్టడానికి సిద్ధమైతే అప్పుడు మనం పెద్ద వర్షం పడబోతుందని చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ వర్షం పడబోతుంది అనేటువంటి విషయం మనకు తెలియదు. కానీ ఒకళ్ళు హెచ్చరించినప్పుడు దాన్ని నువ్వు నమ్మి దాని కొరకు సిద్ధపడి గొడుగు తెచ్చుకున్నావు అంటే, వర్షం పడకుండా గొడుగు తెచ్చుకున్నావంటే అప్పుడు అడుగుతారు, ఎందుకు గొడుగు తెచ్చుకున్నావంటే వాతావరణంలో హెచ్చరించారు ఈ సాయంత్రం వర్షం పడిద్దని, అందుకని తెచ్చుకున్నాను అని చెప్పడం అనేటువంటిది ఏంటంటే విశ్వాసం లేకుండానే క్రియలు అనేటువంటివి చూపటం అన్నమాట. ఒకవేళ నువ్వు క్రియలు చూపితే దాని యొక్క అంతరార్థం ఏంటంటే విశ్వాసం చూపావనే దాని యొక్క అర్థం అన్నమాట. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఈ సాయంకాలం వేళ ప్రియులరా, మీరు గమనించాలి. ఏం గమనించాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? విశ్వాసం ఉందా? దేవుని మీద విశ్వాసం ఉందా? అవును కదా, దేవుని మీద విశ్వాసం ఉండబట్టే కదా 40 రోజులు ప్రార్థనకు వస్తున్నాం. దేవుని మీద విశ్వాసం ఉండబట్టే కదా కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. దేవుని మీద అన్ని నమ్మకం ఉండబట్టే కదా ఇన్ని కార్యాలు ఇవన్నీ చేయగలుగుతున్నాం. మంచిదే. మరి విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలు ఉన్నాయా? విశ్వాసం ఉంది కాదనట్లా, మరి క్రియలు ఉన్నాయా? నేను ఆల్రెడీ సంవత్సరానికి ముందే ఒక వాక్యం చెప్పా. యజమానుడు తోటమాలికి ఏం చేశాడు? అంజురపు చెట్టు మధ్యలో వేసి 3 ఏళ్ళు అయింది దీనికి, మనం 3 ఏళ్ళు అయింది ఇంతవరకు దీనివలన ఒక్క కాపు కూడా రాలేదు, మరి ఏం చేద్దాం అంటే అప్పుడు తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం గడువు ఇస్తే నేను చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తా, నేను చూపాల్సినటువంటి శ్రద్ధ చూపుతా, ఆ తర్వాత కూడా ఫలించకపోతే అది నీ ఇష్టం అని చెప్పలేదు. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాము, క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే నీకు ఏం కనిపించాలమ్మా? నువ్వు విశ్వాసివి అంటే చెట్టు అన్నమాట. ఏం చెప్పండి? చెట్టు. క్రియలు లేని విశ్వాసం అంటే అర్థం ఏం చెప్పండి? ఫలములు లేని చెట్టు, అంతే. ఫలములు లేని చెట్టు. ప్రభు నీ దగ్గరికి వచ్చి చూస్తాడు, ఈ సహోదరుడు నా విశ్వాసి కదా, నన్ను నమ్మినోడు కదా అని నీ దగ్గరికి వచ్చి చూస్తాడు. నీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ప్రభువుకి ఏం కనిపించాలి? క్రియలు కనిపించాలి. ప్రభువుకి ఏం కనిపించాలి? క్రియలు అంటే ఫలములు కనిపించాలి. ఆ ఫలములు అనేటువంటి కనిపించలేదనుకోండి, ఫలములు కనిపించకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇది ఎందుకయ్యా ఇక్కడ మధ్యలో దీన్ని నరికించి పారేసేయండి, దీనికి ఎంతగా భూమి ఎందుకు వేస్ట్గా ఇవ్వాలి అని ప్రభు అంటాడు. అదేవిధంగా విశ్వాసం అనేటువంటి దానికి క్రియలు లేకపోతే అది ఎందుకు పనికిరాదు, దాన్ని బయట
పెరిగి పారేయాల్సిందే, లేదా అది మృతమైనదే అని చెప్పేసి చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాలం వేళ బోధింపబడినటువంటి వాక్యాన్ని అనుసరించి మరి మీ విశ్వాసము మీరు పరీక్షింపబడినటువంటి వారై, మరి ఆ క్రియలు లేనటువంటి స్థితిగతులు మీకు ఉన్నాయని అనిపిస్తే మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడు కేవలం నేను ఆ చర్చికి వెళ్ళే భక్తిపరురాలనే కానీ నేను నా స్వతహాగా నేను క్రియలు చూపలేనటువంటి స్థితిలో ఉన్నాను అంటే, మరి క్రియలు ఫలములు అనేటువంటివి లేకుండా మనం దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆయన ఏమంటాడండి? ఆయన ఏమంటాడు? ఎవరు ఇతను పెండ్లి వస్త్రం లేకుండానే వచ్చాడు లోపలికి, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడు కాబట్టి అతను ఏం చేస్తారు? కాళ్ళు కట్టేసి చీకటి గదిలో పడేయండి, అక్కడ ఏడుపును పండు కొరుకుటి ఉంటాయని ఉంది. అంటే కేవలం నువ్వు రక్షింపబడితే సరిపోదు, రక్షింపబడిన తర్వాత ఇంకా ఏముండాలండి? ఏముండాలా? క్రియలు అనేటువంటివి ఉండాలి. క్రియలు లేకుండా నేను విశ్వాసిని నువ్వు గంటసేపు చెప్పినా, సంవత్సరాల తరబడి చెప్పినా, ప్రభు వారు ఏమంటాడు? పెండ్లి విందుకి రాబడినటువంటి వారిలో పెండ్లి వస్త్రం లేకుండా వచ్చినటువంటి వారికి ఏ గతి అయితే పట్టిందో అలాంటి గతి మనకి పడుతుంది. కాబట్టి ఈ సాయంత్రం వేళ వాక్యం విన్నటువంటి మీరు మీ యొక్క కార్యాలను రక్షింపబడినటువంటి వారైతే మరి మీ యొక్క విశ్వాసానికి తగినటువంటి ఫలాలు మీరు ఫలిస్తున్నారా? విశ్వాసం అనేటువంటిది మీలో స్థిరపరచబడిందా? విశ్వాసం అనేటువంటిది ఉంటే ఆ విశ్వాసము క్రియలు కలిగినటువంటిదై ఉందా లేదా అనేటువంటిది పరీక్షించుకొని ఆ ప్రకారంగా జీవించాలని క్రీస్తు పేరిట మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, మన యొక్క సంఘంలో 40 దినాల ఉపవాస ప్రార్థనా పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. 40 దినాల ఉపవాస ప్రార్థనా పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి వారంలో మరి సాయంత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు సాయంత్రం 7 గంటల నుంచి 9 దాకా మనం ప్రార్థనలో సమయాన్ని గడుపుతాము. ఆ విధంగా గడిపేటువంటి పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. 3 వారాలు గతించింది. 4వ వారంలోనికి, రేపు సోమవారం నుంచి 4వ వారంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను.